వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఎన్టీఏ జిల్లా కలెక్టర్పై మాజీ మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. ఏది బై వే ఆఫ్ యాక్షన్, ఓపెన్ యాక్షన్లో రైతులకి ఆ భూమిని 39 ఎకరాలు 40 ఎకరాలని లీజుకి కౌలుకి ఇస్తూ వస్తున్నారు ఓపెన్ యాక్షన్లోనే. ఇప్పుడు ఆల్రెడీ అలాగే దానిలో ఒక 7.5 ఎకరాలు 8 ఎకరాలు 23వ సంవత్సరంలో 3 సంవత్సరాలకి లీజుకి ఇవ్వటం జరిగింది ఓపెన్ యాక్షన్లో. అలాగే ఇంకొక 22.5 ఎకరాలు మొన్న మేలో సంవత్సరానికి లీజుకి ఇవ్వడం జరిగింది ఓపెన్ యాక్షన్ పద్ధతిలో. దాని రైతుల్ని రాజకీయ నాయకులు పెద్దలు అధికారంలో ఉన్నవాళ్ళు రైతుల్ని కౌలుకు దిగనివ్వరు, సాగు చేసుకొనివ్వరు. సాగు చేసుకొని పోవటమే కాకుండా ఆ భూమిని వాళ్ళ 100 టిప్పర్లు పెట్టి మట్టి తోలేస్తున్నారు. అంటే దేవుడు ఆస్తి అంటే కూడా భయం లేకుండా మట్టి తోలుతున్నారు. కలెక్టరే బరితెగించి సపోర్ట్ చేస్తుంటాడు. అంటే కంచే చేను మేసిన సంధాన. ఎవరైతే ఆ భూమిని కాపాడాలో, దేవుడి ఆస్తిని కాపాడాల్సినటువంటి జిల్లా కలెక్టరే ఈ రకంగా దుర్మార్గులకి అండగా నిలవటం, రక్షణగా ఉండటం అనేది చాలా పాపం. అది ఆ జిల్లా కలెక్టర్ కూడా పాపం. అది పోతే ఆయన మళ్ళీ జూలైలో గబగబా రాశాడు. ఎక్కడికి రాశాడు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ రాశాడు. వాళ్ళు ఎవరో ఉన్నారంట, ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్లబ్ పెడతారు ఏది దేవుడి స్థలంలో, భూమి ఇవ్వండి వాళ్ళకని, కొంత ఏదో ఎగ్జిబిషన్ స్థలానికి ఇవ్వమని. అంటే పప్పు బెల్లాల్లాగా మీరెవరు పంచుకుంటాకే నేను దేవుడు ఆస్తిని అంటున్నా. ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టులో కంబైన్డ్ స్టేట్లో జడ్జిమెంట్స్ ఉన్నాయి. దేవుడు ఆస్తిని లీజుకి ఇవ్వాలన్నా లేదా ఎవరన్నా కొనుక్కోవాలన్నా ఓపెన్ యాక్షన్ పద్ధతిలో తప్పితే, లీజ్ అయినా కొనుగోలైనా ఓపెన్ యాక్షన్ పద్ధతిలో తప్పితే విడిగా ఏ పరిస్థితిలో కూడా ఇవ్వకూడదని కోర్టు ఆర్డర్ ఉంది. ఒకవేళ ప్రభుత్వానికి కావాలంటే కనుక కోర్టుకి అనుమతికి అప్లై చేసి కోర్టులో విచారణ జరిగిన తర్వాత కోర్టు ఓకే అంటే మాత్రమే అది కూడా గవర్నమెంట్ ఎండోమెంట్ ఆస్తి తీసుకుని అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవాలి అనేది కోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు తాపత్రయపడినంత మాత్రాన కోర్టులేమి చూస్తూ ఖాళీగా కూర్చోవు. న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు ఖచ్చితంగా ఈ పాపాలన్నీ కూడా కడుగుతాయి. కాకపోతే ఇలాత్రం అంటే దేవుడు ఆస్తిని అంటే గొల్లపూడిలో ఎకరం ఎంత ఉంటుంది? 40 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ని అప్పుడు 2014-19లో దాని మీద కన్నేశారు. ఇప్పుడు సరాసరి కన్నేయడం కాకుండా కాలువ చేసే కూడా పరిస్థితి. లారీ ఆక్రమించేస్తున్నారు, టిప్పర్లతో దౌర్జన్యంగా మట్టి తోలుతున్నారు. ఎండోమెంట్స్ ఆఫీసర్లని ఐఏఎస్ అధికారి ఎవరైతే ఈ భూమికి అన్యాక్రాంతానికి అండగా నిలబడుతున్నాడో ఆ అండగా నిలబడేటైనా ఎండోమెంట్స్ అధికారులను బూతులు తిట్టే పరిస్థితుల్లో, బెదిరించే పరిస్థితుల్లో, రౌడీజం చేసే పరిస్థితుల్లో కలెక్టరే ప్రవర్తిస్తుంటే ఎవరికి చెప్పాలి? వ్యవస్థలు కాపాడాల్సినటువంటి ఐఏఎస్ అధికారి అలా మాట్లాడితే, అలా ప్రవర్తిస్తుంటే ఎవరేం చేయగలరు? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆలయానికి నిర్మాణానికి అంటే తలో చేసిన భక్తులుగా, ఇది మా ఊరే కాకుండా ఈ ఆలయం, ఈ స్వామివారి ఆలయం దయనీయమైన స్థితిలో ఉంటే ఆ దేవుడి యొక్క ఆనతి మేరకు దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసినటువంటి భక్తుల్లో నేను కూడా ఒకటిగా మేము డిమాండ్ చేసేది ఒకటే. మీకు అంత మోజు ఉంది స్వామివారి స్థలం మీద, దాన్ని ఓపెన్ యాక్షన్లో మీరు పాట పెట్టండి. ఆ డబ్బులన్నీ స్వామివారి ఖాతాలో జమ చేయండి. విజయవాడ అయోధ్యనగర్లో వినాయక చవితి ఊరేగింపు సందర్భంగా బీజేపీ మహిళా నేతపై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలతో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకురాలు ఫిర్యాదు చేసింది. విజయవాడలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న విజయవాడ ఉత్సవ సన్నాహక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక్కడి నుంచి కొన్ని అనాలిసిస్లు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తులందరూ 10 లక్షల మందికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఇక్కడి నుంచి కల్పించారు. అమ్మవారి ఉత్సవ సమయంలో 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీ, ఆ వైబ్రెంట్ సిటీ
మళ్ళీ ఈ దసరాలకి ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడున్న నగర ప్రముఖులు అందరూ కూర్చుకొని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం 11 రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో రాబోయే తరాలు ఇక్కడ నుంచి మైగ్రేషన్ తగ్గి ఇక్కడ వ్యాపార సంస్థలు స్థాపించే విధంగా మనం ఇది ముందుకు తీసుకువెళ్దామని తెలియజేసుకుంటూ విజయవాడ ఉత్సవ్ 1 సిటీ 1 సెలబ్రేషన్ అని ఒక విషన్తో వైబ్రెంట్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అండ్ శ్రేయస్ మీడియా కలిసి చేస్తున్న ఈ విజయవాడ ఉత్సవ్కి నా విషెస్ నేను చెప్తున్నాను. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే విజయవాడ ఉత్సవ్లో నాకు తెలిసి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఫైర్ వర్క్స్ ఉన్నాయి. కృష్ణా రివర్ బ్యాంక్స్లో ఫైర్ వర్క్స్ జరుగుతుంది అండ్ దెర్ విల్ బీ ప్రొసెషన్ ఎక్స్పో అండ్ కార్నివల్. సో చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు the organizers. సీఎం చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఒక మెసేజ్ ఇచ్చారు సూపరింటెండెంట్ అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు, ప్యానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు. దానికి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ప్యానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావు అని చెప్పారు. దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు. ఏంటండి నాకు అర్థం కాల. కోర్టు బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రిలీజ్ చేయడానికి కూడా న్యాయవాదులు జైలు ముందు కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కోర్టులన్నా కూడా లెక్కలేదు. నిన్న కోర్టు వారు ఇచ్చారు. ఆఫ్టర్ థరో ఆర్గ్యుమెంట్స్ వాద ప్రతివాదనలు విన్న తరువాత 90 days లోపల ముద్దాయిలు అరెస్ట్ అయిన 90 days లోపల మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ఎక్యూజ్డ్కి రిలీజ్ అయ్యేటటువంటి ఎంటైటిల్ ఉంది, వారికి హక్కు ఉందని రిలీజ్ చేశారు కోర్టు వారు. అయినా రిలీజ్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది? కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి, కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు లోకేష్ గారికి. వీళ్ళందరూ ఆపేయాలంట, వీళ్ళు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్తారంట, హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటారంట. ఏంటిది నాకు అర్థం కాలేదు. వెళ్ళమనండి ఇప్పుడు ఎవడు కదన్నాడు. వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. అట్లా వెళ్ళండి, తప్పులేదు. మీకున్న ప్రొవిజన్ని మీరు ఉపయోగించుకోండి. మీకున్న ప్రొవిజన్ని ఉపయోగించడానికి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి లేనిపోయిన స్కామ్ను సృష్టించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడకపోగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తుంది. దానికి సగం కారణం మీరే అవుతారు. మీరే ఈ ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళకి కోర్టులు రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని తొక్కిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తొక్కిపెట్టాలని ప్రయత్నం సక్సెస్ అయ్యి ఉండేదే అడ్వకేట్స్ అందరూ కూడా వెళ్ళి గొడవ చేయడం వల్ల తప్పదనే ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా నాకు అర్థమవుతాం. ఆర్కే ట్యాక్స్ పేరుతో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ దోచేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ఈ తణుకులో టీడీఆర్లు అయితే, మట్టి అయితే, ఆవులు గేదెలు కొయ్యటం అయితే, పేకాట్లాడించటం అయితే, క్రికెట్ బుక్కీలు నడిపించటం అయితే, వైన్ షాపుల్లో అయితే, పంచాయతీల్లో దోపిడీ అయితే, ఏ పర్సంటేజ్లు అయితే దగ్గర ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 1200 కోట్ల రూపాయల దాకా దోపిడీ చేశాడని చెప్పి మొత్తం ఆధారాలతో సహా వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత పచ్చి దోపిడీకి వడిగట్టాడు రాధాకృష్ణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. 1200 కోట్ల రూపాయలు ఇంకా చిల్లరే. ఓకే, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.